మేడం, హలో మేడం, శివలింగాన్ని తీసుకొస్తున్నారు. అక్కడ చూడండి. ఓం నమః శివాయ. 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 శివైక్యం కావాలి శివాయ. శిరసు మీద శివాయ. ఓం నమః 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 శివాయ. అక్కడ చూడండి మేడం, అక్కడ. ఎక్కడ? శంభో శంకర. ఓం నమః శివాయ. కనిపించట్లేదు. ఒక్క నిమిషం ఉండండి. లేవండి పైకి. ఏంటి మీరు? జరగండి. బా ఏం కనిపించలేదు. పోండి అవతలకి. అయ్యో, ఆడాళ్ల మీద మగాళ్ళు పడ్డప్పుడు పాపం ఎలా తట్టుకుంటారో ఏమో. అమ్మాయిలే స్ట్రాంగ్ గురు. ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మేడం, 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 మిమ్మల్ని. మేడం, ఏంటి మేడం అలా పరిగెత్తుకుంటూ వచ్చేసారు? మీరేమన్నా పిటి ఉషా చెల్లెలా? నీ వల్లే శివలింగం చూడడం కుదరలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఆ శివలింగాన్ని చూడాలనేమీ లేదు. దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుని వచ్చాచానని మీకు తెలుసు కదా. ఈ అడవిలో ఉండేది సాధారణమైన శివలింగం కాదు, అది వజ్రలింగం. ఆ వజ్రపు లింగానికి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. మహమ్మద్ గజనీ మన భారతదేశం మీద 17 సార్లు దండయాత్రలు చేశాడు. ఆ వజ్రపు లింగం మీద కన్నేశాడు. హిందువుల మీద క్రూరంగా దాడి చేసి లక్షలాది ప్రజల్ని చంపి. మేడం, తర్వాత ఏం జరిగిందనేది నేను చెప్తాను. మన దేశంలో అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటి కోహినూర్ వజ్రం, మరొకటి ఈ వజ్రలింగం. కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయారు. కానీ ఈ వజ్రలింగాన్ని శివభక్తులు మొహమ్మద్ ఘోరీ అమానుష దాడుల నుండి తప్పించుకోవడం కోసం లింగాన్ని తీసుకొని అడవిలోకి పారిపోయారు. ఆ వజ్రలింగ మహత్యం వల్ల కష్టాల నుంచి గట్టెక్కారు. ఆ తర్వాత వారు అడవిలోనే జీవితాన్ని గడుపుతూ అడవి మనుషులుగా మారిపోయారు. ఇప్పటికీ ఆ అడవిలోనే ఉండే జనం ఆ వజ్రలింగాన్ని ఆరాధించుకుంటూ కాపాడుకుంటూ ఉన్నారు.